3 నెలల కిందట మేము ఇక్కడికి రావటం జరిగింది. ఇదివరకు గూడా సాక్ష్యం చెప్పిన. ఎక్కడికెళ్ళినా గానీ మాకు ప్రార్థన అనేది బలంగా లేదు. అయితే ఒక నిందలు, అవమానాలొచ్చినప్పుడు మేము ఇక్కడికి రావటం జరిగింది. అయితే మేము ఇప్పుడు ఈ స్థితిలో ఇక్కడ ఉన్నానంటే ఆయన కృపే. నేను ఇంకా బ్రతికున్నానంటే ఆయన కృపే. ఒకప్పుడు నేను చనిపోవాలనుకున్నా. బాధలు తట్టుకోలేక చనిపోవాలనుకున్నా. మనశ్శాంతి లేదు. కానీ దేవుడు నన్ను ఈడికి నడిపించిండు. బలంగా ప్రభువు నన్ను ఈడికి ఆయన కృపలో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిండు. అయితే ఒకానొక సమయంలో ఉపవాస దినముల్లో మాకు దేవుడు నాతో మాట్లాడిండు. పరిశుద్ధాత్మ ప్రభువా, నీ ఆత్మ నాకు ఇవ్వండి నాయన. నేను ఇక్కడే స్థిరపడాలి ప్రభువా. నేను లోకం వైపు చూడనయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. నేను అడిగిన రీతిగానే ఆయన నాకు పరిశుద్ధాత్మతో నన్ను నింపిండు. ఎట్లా నింపిండంటే ఒక అగ్ని